సాధారణంగా 18 సంవత్సరాల్లో పిల్లలు సాధారణ 12 ఏళ్ళు దాటేటప్పటికీ ఇప్పుడు యుక్త వయసుకు వస్తున్నారు. వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళ కెమిస్ట్రీ మారుతోంది. దాంతో అవతల వాళ్ళ పట్ల అపోజిట్ సెక్స్ పట్ల అట్రాక్షన్ అన్నటువంటిది సహజంగా జరుగుతుంది. ఇట్లాంటి టైంలో వాళ్ళు ఇష్టపడి ప్రేమించుకున్నా, పెళ్లి చేసుకున్నా, కాపురం చేసినా, పెళ్లి చేసుకోకుండా సంసారం చేసినా కూడా క్రైమ్ కిందకే వస్తుంది. అవతల మైనర్ అయినా కేసే, మేజర్ అయినా కేసే. అమ్మాయికి అట్లాంటి రక్షణ ఉంటుంది. ప్లస్ అమ్మాయి మీద చెయ్యడాన్ని అత్యాచారం కిందనే పరిగణించేటటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. బట్ ఒక కోర్టు తాజాగా ఇచ్చినటువంటి తీర్పు సంచలనం సృష్టిస్తోంది. మైనర్ బాలిక ఛాతీని తాకడం, ఆమె పైజమా తాడును లాగివేయడం రేప్ కిందకి రాదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసి దాన్ని అంతకన్నా తక్కువ నేరం కింద పరిగణించి కేసును మార్చాలని ఆదేశించింది. ఒక బాలికను చిన్న వంతెన కిందకి తీసుకెళ్లి ఆమె ఛాతీపై చేయవేయడంతో పాటు ఆమె ధరించిన పైజమా తాడును లాగారంటూ పవన్, ఆకాష్ అనే 2 వ్యక్తులపై కేసు నమోదైంది. ఐపీసీలోని సెక్షన్ 376 రేప్, ఫోక్సో చట్టంలోని సెక్షన్ 18 నేరానికి ప్రయత్నించడం కింద పోలీసులు కేసు పెట్టారు. ఇవి తీవ్రమైన సెక్షన్లు కావడం, కఠిన శిక్షలు పడే అవకాశం ఉండటంతో వాటిని మార్చాలంటూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రామనారాయణ మిశ్రా ఆ సెక్షన్లు మార్చి అంతకన్నా తక్కువ శిక్ష పడే సెక్షన్లు నమోదు చేయాలని ఆదేశించారు. సాక్ష్యాలను పరిశీలిస్తే నిందితులిద్దరూ ఆ బాలికపై అత్యాచారం చేయడానికి సిద్ధమయ్యారంటూ నిర్ధారించలేమని తెలిపారు. అందువల్ల తక్కువ శిక్ష పడే ఐపీసీలోని సెక్షన్ 354B బలవంతంగా దుస్తులు లాగడం, ఫోక్సో చట్టంలో 9/10 సెక్షన్ లైంగిక దాడి కింద మళ్ళీ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇక్కడే అసలు సమస్య ఏంటి అంటే కోర్టు దృష్టిలో ఇప్పుడు ఈ కోర్టు అని ఒక సినిమా వచ్చింది కదా మనకి, వాళ్ళిద్దరు లవర్సు, ఆ లవర్స్కి సంబంధించింది. ఇక్కడ వీళ్ళిద్దరు లవర్సు, అందులో ఒక అబ్బాయి చేస్తుంటే ఆ ఎదురుగుండా ఇంకొకటి కాపలా ఉన్నాడు అన్నటువంటి కోణంలో కోర్టుకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్. అదే సందర్భంలో ఈ హెడ్డింగ్తో బాలిక ఛాతీ తాకడం రేపు కిందకి రాదు అన్నటువంటి పాయింట్తో ఈ కేసు కాస్త వేరే రూట్కి వెళ్ళిపోతుంది.